అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కాశీ మజిలీ కథలు. అందులో భాగంగా జారిపడ్డ మామిడి పండు కథ విందాము. రచయిత నేతి సూర్యనారాయణ శర్మ గారు. సంసార వ్యామోహాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించిన మణిసిద్ధుడు అనే యతి కాశీయాత్ర చేయాలని నిశ్చయించుకుంటాడు. అయితే యాత్రలకు ఒంటరిగా వెళ్ళరాదనే నియమాన్ని పురస్కరించుకొని తనకు తోడుగా రమ్మని ఒక గోపాలకుణ్ణి కోరతాడు. కథలంటే మక్కువ కలిగిన ఆ గోపాలకుడు దారిలో కనిపించే విశేషాలన్నిటినీ నాకు విడమర్చి చెబితేనే మీతో వస్తాను అని షరతు పెట్టాడు. మణిసిద్ధుని వద్ద ఒక అపురూపమైన మణి ఉంది. దాని సాయంతో దారిలో కనిపించిన ప్రతి విశేషాన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ గోపాలకుడికి కథలుగా చెబుతాడు. అవే కాశీ మజిలీ కథలు. ఇప్పుడు జారిపడ్డ మామిడి పండు కథ విందాము. వసంతకాలపు సాయం సమయం. అది కాశ్మీర పాలకుడైన సూరసేనుడి ఏకాంత కొలువు కూటపు సౌదానికి పైభాగం. పైకప్పు లేని ఆ చోట 4 వైపులా స్తంభాలకు వట్టివేళ్ల చాపలు కట్టి ఉన్నాయి. ఆ చాపల తేమను తాకుతూ భవంతి పైదాకా పాకిన లతల పూల సువాసనలను కూడా మోసుకుంటూ మలయమారుతం మేనికి హాయి గొలిపేలా వీస్తున్నది. ఆ ఏకాంతపు కొలువులో ఆ రోజు తమ రాజు కోసం 4 మంత్రులు ఎదురు చూస్తున్నారు. వారిలో మొదటివాడు నీతిశాస్త్ర పారంగతుడైన ప్రధానమంత్రి, రెండోవాడు జ్యోతిష్యంలో అందెవేసిన చేయి అయిన పురోహితుడు, మూడో మంత్రి వర్తక ప్రముఖుడు కాగా 4వ మంత్రి సకల యంత్ర రచనా నిపుణుడైన కలాదుడు. వారంతా అక్కడ సమావేశమైన కొద్దిసేపటికి మహారాజు సూరసేనుడు వచ్చాడు. మౌనంగా తన స్థానంలో కూర్చున్నాడు. ఆ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో చాలాసేపు పెదవి విప్పి మహారాజు చెప్పడం లేదు. కనుసన్నలతో సైతం తన మనోభావాన్ని తెలియజేయడం లేదు. అతని ముఖ విలాసాన్ని చూడబోతే ఏదో గడ్డు సమస్యే అయి ఉంటుందని మంత్రులు ఊహించారు. కానీ అదేమిటో మాత్రం పోల్చుకోలేకపోతున్నారు. కొద్దిసేపటికి ప్రధానమంత్రి వినయనిధి, రాజా, చూడబోతే తమరేదో తీవ్ర విచారంలో ఉన్నట్లున్నారు. మాతో చెప్పండి. అది ఎటువంటి కార్యమే కానీ మా ప్రాణాలు అడ్డుపెట్టైనా మేము నిర్వహిస్తాం అన్నాడు. రాజు దీర్ఘ నిశ్వాసాన్ని విడిచి, మిత్రులారా, మాకు ఏ కొరత లేదు. నేటి ఉదయాన ఒక వార్త విన్నాం. మన రాజ్యంలో ఒక కోటీశ్వరుడు అకాల మృత్యువాత పడ్డాడు. అతనికి ఎలాంటి సంతానం కానీ సమీప బంధువులు కానీ లేకపోవడం చేత, మరణ శాసనం రాయకపోవడం చేత అతని ఆస్తినంతా మన ఖజానాకు తరలించారు అని చెప్పి కొద్దిసేపు ఆగాడు. ఈ వార్త మేము విన్నదే, సమంజసం కూడాను అన్నాడు ప్రధానమంత్రి. కావచ్చు, కానీ సంతానం లేనివాడికి ఎటువంటి గతి పట్టిందో చూశారా? రేపు మనది అదే పరిస్థితి కదా అనే చింత మమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్నది. ఇప్పటికే మనకు పూర్వప్రాయం గడిచిపోయింది. తెల్లవారితే ఎవరేమవుతారో చెప్పలేం. మనలో ఒక్కరికైనా ఒక్క పుత్రుడైనా లేకపోయాడు కదా. మన అనంతరం ఈ రాజ్యం ఎవరి పాలు కానున్నదో అని చింతిస్తున్నాం అన్నాడు సూరసేనుడు. అప్పుడు పురోహితుడు లేచి నిలబడి, రాజా, చింతించకండి. సంతానం పొందడానికి శాస్త్రంలో అనేక మార్గాలున్నాయి. దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించి రామాదులను పొందాడు. ద్రౌపదుడి వంటి వారు హోమాలు నిర్వర్తించారు. దానం చేత, తీర్థ సేవ చేత పుత్రులను పొందినవారున్నారు. కడుపున పుట్టినవారే కాకుండా సంతానాన్ని శాస్త్రం అనేక రకాలుగా చెప్పింది అన్నాడు. యంత్ర నిపుణుడైన కలాదుడు, రాజా, వైద్యశాస్త్రాన్ని ఎరిగినవారు సంతానం దైవికమని నమ్మలేరు. ఔషధ సేవనం చేత ఆరోగ్యవంతులైన సంతానాన్ని పొందవచ్చు. మీరు అధైర్యపడకండి అని సలహా చెప్పాడు. వారి చర్చలు కొనసాగుతున్నాయి. అందరూ తమకు తెలిసిన పురాణేతిహాస గాథలను, తమ దృష్టికి వచ్చిన అనేక ఇతర విషయాలను కూడా కలబోసుకుంటూ ఉన్నారు. గోధూలి వేళ అయ్యింది. పక్షుల కిలకిలా రావాలు వినవస్తున్నాయి. ఆ కొలువు కూటానికి 4 వైపులా స్తంభాలకు కట్టి ఉంచిన వట్టివేళ్ల చాపలను సేవకులు తొలగించారు. 4 మంత్రులకు, రాజుకు మధ్య వేసి ఉంచిన బల్లపై
పానపాత్రలను కూడా తీసివేశారు. దాదాపు చీకటి పడబోతున్నది. సంతానం పొందడానికి ఏ మార్గం మంచిది అనే విషయంలో వారు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అలాంటి సమయంలో అంతరిక్షం నుంచి వారి ముందు ఉన్న బల్లపై ఒక మామిడి పండు రాలిపడింది. దానిని తన కాళ్ళ సందు నుంచి జారవిడుచుకున్న గద్ద ఒకటి ఆశగా ఓసారి వెనక్కు మరలి వచ్చి ఆకాశంలో వలయాకారంగా తిరిగి ఆ పండు తనకిక దక్కదని నిర్ణయించుకొని తన దారిన తాను ఎగిరిపోయింది. సూరసేనునికి, మంత్రులకు ఆ సంఘటన విభ్రాంతి గొలిపింది. అప్పుడు ప్రధానమంత్రి తన బుద్ధి కుశలత చేత పురోహితునితో ఈ పండు వృత్తాంతం ఏమిటో ప్రశ్న రూపంగా చెప్పగలవా అని అడిగాడు. పురోహితుడు ఆ పండు తమ ముందు పడిన సమయానికి లగ్నం వేసి చూశాడు. కొద్దిసేపు ఆలోచించి మరేమీ సందేహం లేదు, ఇది సంతానకారకమైన ఫలం అని తేల్చి చెప్పాడు. ఆ మాటతో అందరూ ఆశ్చర్యపోయారు. అది దైవప్రసాదమే అని తలచి ఆ పండును అప్పటికప్పుడే విడదీశారు. రాజు టెంకను, మంత్రి తోలును, పురోహితుడు, వర్తకుడు, కళాదుడు రసఖండాలైన ముక్కలను తమ వాటాలుగా తీసుకున్నారు. ఆ రాత్రికి వాటిని తమ భార్యలతో కలిసి భుజించారు. ఆ రాత్రికి రతిభోగాలతో ఆనందించారు. తెల్లవారేసరికి వారి హృదయాలకు పుత్రోదయం కాగల శుభసూచనలు అనేకం కలిగాయి. ఆ మామిడి పండు కథ విచిత్రమైనది. కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే వేద పండితుడు ఉండేవాడు. అతడు చాలా కాలం కాశీలో విద్యాభ్యాసం చేసి నడి వయసులో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇక అప్పుడు వివాహం చేసుకొని తన ఇంటినే గురుకులంగా మార్చుకొని కాలక్షేపం చేయసాగాడు. ఆ గురుకులంలో అనేక మంది విద్యార్థులు ఉండేవారు. 17 ఏళ్ల ప్రాయంలో శుద్ధమతి భార్య కాపురానికి వచ్చింది. కొత్తల్లో మెట్టినింట లజ్జావతిగా ఉన్నప్పటికీ క్రమంగా తన భర్త శిష్యులను పుత్రులుగా భావిస్తూ ప్రౌఢగా సంచరించడం మొదలుపెట్టింది. విద్యార్థులు కూడా గురుపత్నియందు మాతృభావంతో చనువుగా మసలుకునేవారు. నడి వయస్సులో యవ్వనవతిని పెళ్లాడిన శుద్ధమతికి కాలం గడిచే కొద్దిగా మతి చెడింది. భార్య ప్రవర్తనను అనుమానించసాగాడు. ఆమె జారిని అని ఏ రుజువులు లేకపోయినా భార్య ప్రవర్తన తనకు పరువుచేటు అనుకున్నాడు. ఇంతటి అపఖ్యాతిని మూటగట్టుకున్నాక ఇక శుద్ధమతికి సొంత ఊర్లో ఉండబుద్ధి కాలేదు. ఎవరికీ చెప్పకుండా ఒకనాటి రాత్రి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గురువు ఊరు విడిచిపెట్టబోతున్న వైనం ఎలా తెలిసిందో ఏమో కానీ అతడి శిష్యుల్లో ఒక నలుగురు అతడిని వెంబడించారు. ఎంతగా చెప్పినా గురువును వదిలిపెట్టిపోవడానికి వారు ఇష్టపడలేదు. దాంతో చేసేది లేక శుద్ధమతి తన శిష్యులతో కలిసి ముందుకు నడుస్తూ పొద్దున 10 గంటల వేళ ఒకానొక గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామంలోని చెరువు వద్ద వారంతా స్నానాదులకు ఉపక్రమించారు. ఆ సమయంలో అక్కడికి ఒక గృహస్థు భార్య మంచినీటి బిందెతో వచ్చింది. వీరిని చూసి అయ్యా మీరెవరు అని అడిగింది. అమ్మ మేము పరదేశీయులం అని సమాధానమిచ్చాడు శుద్ధమతి. అందుకు ఆ ప్రౌఢ స్త్రీ కన్నులు విప్పార్చి నవ్వి కాదు అని చెప్పి బిందెనెత్తుకొని వెళ్ళిపోయింది. కాకపోవడమేమిటి అనుకున్నారు శుద్ధమతితో పాటు అతడి శిష్యులు. కొద్దిసేపటికి ఆ స్త్రీ మంచినీళ్ళ బిందెతో అక్కడికి మళ్ళీ వచ్చింది. అమ్మ మేము పరదేశీయులం కాకపోతే మార్గస్థులం అన్నాడు ఒక శిష్యుడు. ఆమె మళ్ళీ అదే విధంగా నవ్వి కాదు అని చెప్పేసి వెళ్ళింది. ఈసారి ఆమె మరలా వచ్చేలోపుగా వీళ్ళంతా ఆలోచించుకొని మేము బాటసారులం అన్నారు. కాదు అన్నదామె మళ్ళీ. మేము వెర్రివాళ్ళం, ఒట్టి మూర్ఖులం అన్నాడొకడు చివరికి ఒల్లుమండి. అయ్యయ్యో కోపగించుకోకండి స్వాములు, మీరు అటువంటి వారు కానే కారు అన్నదామె. ఏదీ కాకపోతే మేమెవరమో నీవే చెప్పవమ్మా, చూడబోతే మాకంటే పండితురాలివిగా కనిపిస్తున్నావు, దయచేసి చెప్పు అడిగాడు శుద్ధమతి. అందుకు ఆ స్త్రీ అయ్యా అదిగో అదే మా ఇల్లు, ఈ పూటకు మా ఇంట దేవతార్చన చేసుకోండి, మీ స్వయం పాకానికి కావలసిన సామాగ్రి సమకూరుస్తాను అన్నదామె. వారంతా ఆమె ఇంటికి వెళ్ళారు. వారికి ఓ గదిని చూపించి అయ్యా నా మగడు రాజుగారి కొలువులో పురాణం చెప్పి రావడానికి వెళ్ళాడు, మధ్యాహ్నానికల్లా తిరిగి వస్తాడు, ఆయన వచ్చేలోపుగా మీ వంట భోజనం పూర్తి కావాలి,
అసలే ఆయనకు అనుమానం జాస్తి. మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఊరుకోడు కనుక అన్నదామె మర్యాదగా. సరేనమ్మా, నీ మగడు వచ్చేలోపే భోజనాలు కానిచ్చి వెళ్ళిపోతాం అన్నాడు శుద్ధమతి. శిష్యులు వంట ప్రయత్నాల్లోనూ గురువు దేవతార్చనలోనూ మునిగిపోయారు. ఎంత వేగంగా కానిచ్చినా మధ్యాహ్నం లోపుగా వారి భోజనాలు పూర్తి కాలేదు. ఇంతలోనే ఆ గృహస్థు వచ్చాడు. భార్యను అనుక్షణం అనుమానించే లక్షణం కలిగిన అతగాడు ముందస్తుగా గదులన్నీ వెతికాడు. ఓ గదిలో శుద్ధమతి అతడి శిష్యులు భోజనాల్లో మునిగి ఉన్నారు. మరో గదిలో తన భార్య ఉన్నది. చప్పుడు కాకుండా ఆ 2 గదులకు తలుపులు మూసి బయటి నుంచి గొల్లాలు పెట్టాడు ఆ గృహస్థు. పరుగు పరుగున తన రాజు వద్దకు వెళ్ళాడు. రాజా, కట్టుకున్న భార్యను విడిచిపెట్టి వేరే ఆడవాళ్లను పెళ్లి చేసుకునే మగవాళ్లను ఘోరమైన శిక్షల పాల్చేస్తారు మీరు. మీ శాసనానికి భయపడి వ్యభిచారిణి అయిన నా భార్యను పంటి బిగువున భరిస్తున్నాను. ఇప్పుడు ఆమె 5 విటులతో కులుకుతుండగా నా కల్లారా చూశాను. వాళ్ళందరినీ నా ఇంటిలోనే బంధించి వచ్చాను. మీరు కూడా కల్లారా చూసి ఆమెను దండించాలి. తక్షణం బయలుదేరండి అన్నాడు. రాజు అతని మాటలకు విస్తుబోతూ ఆ పురాణ పండితుడి ఇంటికి వచ్చాడు. వేర్వేరు గదుల్లో బందీలుగా ఉన్న పండితుడి భార్యను, శుద్ధమతిని, శిష్యులను చూశారు. శుద్ధమతిని చూసి, ఏమయ్యా, గృహస్థు ఇంటిలో లేని సమయంలో స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా రావచ్చునా? ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. మహారాజా, మామూలుగానైతే నేను రాకపోదును, కానీ ఆమె మా కంటికి గొప్ప విద్వాంసురాలిగా కనిపించింది. మేము మా గురించి చెప్పుకున్న ప్రతి మాటను ఆమె ఖండించింది. ఆమె వైదుష్యానికి అబ్బురపడి ఆమె దృష్టిలో మేము ఎవరమో తెలుసుకోవాలి అనిపించి ఇలా వచ్చాం. మా సందేహానికి సమాధానం దొరికితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అన్నాడు శుద్ధమతి. పురాణ పండితుడి భార్యను రావించి ఆమెకు నమస్కరించి, సాధ్వీమణి, నీ పాతివ్రత్య మహిమను మా రాజ్యమంతా కొనియాడుతుంది. ఏదో ఒక సందర్భంలో నిన్ను దర్శించి నీకు నమస్కరించాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఇటువంటి సందర్భంలో నిన్ను చూడటం బాధాకరంగా ఉంది. వారి సందేహాలకు సమాధానాలు దయచేసి చెప్పవమ్మా అని అడిగాడు రాజు. వారు మా ఆతిథ్యం స్వీకరిస్తారని అలా మాట్లాడాను, అంతకంటే మరేమీ లేదు అని సమాధానమిచ్చింది ఆమె. అలా కాదు, నీ వైదుష్యాన్ని తక్కువ చేయలేం, దయచేసి చెప్పు. వారు తాము పరదేశీయులం అని చెబితే నీవు కాదన్నావెందుకు? మహారాజా, ఒకే భాష మాట్లాడే వారి మధ్య పరదేశీయులము అన్న మాట చెల్లదు. మాతృభాషను బట్టి ఏ ప్రాంతాల వారైనా సోదర భావాన్ని కలిగించుకోవాలి. మరి మార్గస్థులంటే ఎందుకు కాదన్నట్టు? మనకన్నా ముందుగా మార్గమందుండేవి అన్నోదకములే, మనం కాదు. మరి బాటసారుల మాట నిరంతరాయంగా నడిచే సూర్యచంద్రులకు చెల్లుతుంది. ఇక చివరిగా వెర్రివాళ్ళం, ఒట్టి మూర్ఖులం అన్నారు కదా. అంతలేసి చదువుకున్న వారిని వెర్రివాళ్ళనలేం. ఇక పైమాట అని అర్ధోక్తిలో ఆగిపోయిందామె. సందేహించక చెప్పవమ్మా అన్నాడు రాజు. మిట్ట మధ్యాహ్నం ఒక గృహిణి తన భర్త కళ్ళు కప్పి 5 విటలను ఇంటికే రప్పించుకోగలదని నమ్మి న్యాయ విచారణకు వచ్చిన మీకు చెల్లవచ్చునేమో కానీ వారికి కాదు అన్నదామె. ఆ మాటతో రాజుకు పురాణ పండితుడికే కాకుండా భార్యపై అనుమానంతో ఆమెను విడిచి వచ్చిన శుద్ధమతికి కూడా కనువిప్పు కలిగింది. శుద్ధమతి అక్కడి నుంచి వెనక్కు మళ్ళీ తన ఇంటికి చేరుకున్నాడు. భార్యతో అరమరికలు లేకుండా కాపురం సాగించాడు. కొంతకాలానికి అతనికి సంతానం పొందాలనే వాంఛ జనించింది. కాశీకి పోయి విశ్వనాథుని ఉద్దేశించి కల్పోక్త ప్రకారంగా పాశుపత వ్రతం చేశాడు. వ్రతం పరిసమాప్తి అయ్యే రోజున విశ్వనాథుడు స్వప్న దర్శనమిచ్చాడు. శుద్ధమతి, నీవు నా పట్ల సగం భక్తితో వ్రతం చేశావు. అయినా కల్పోక్తంగా వ్రతాన్ని చేసినందువల్ల నీకు ఫలితం ఇవ్వక తప్పదు. ఇదిగో, సంతానకారకమైన ఈ మామిడి పండు తీసుకువెళ్ళి నీ భార్యతో కలిసి తిను. ఒక్క విషయం గుర్తుంచుకో, దీనిని ఎక్కడా నేలపై పెట్టకూడదు అన్నాడు. స్వప్నం నుంచి మేల్కొని శుద్ధమతి కన్నులు తెరిచేసరికి ఎదురుగా మామిడి పండు కనిపించింది. దానిని జాగ్రత్తగా పట్టుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆ పండును చెట్టు కొమ్మకు వేలాడగట్టి చెరువులో స్నానానికి దిగాడు.
అదే సమయంలో అటుగా వచ్చిన ఓ గద్ద దానిని కాళ్ళ సందున ఇరికించుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. అలా గద్దకు చిక్కిన ఆ మామిడి పండు తిన్న తర్వాత కొద్ది రోజులలోనే కాశ్మీర పాలకుడైన సూరసేనుడు అతని 4 మంత్రులకు చక్కని పుత్ర సంతానం కలిగింది. రాజపుత్రునికి వసంతుడని, మంత్రి కుమారునికి రాముడని నామకరణం చేశారు. బ్రాహ్మణుడు ప్రవరుడని, వైశ్యుడు సాంబుడని, కలాదుడు దండుడని తమ కుమారులకు పేర్లు పెట్టుకున్నారు. తండ్రుల వలననే వారు సైతం చక్కని స్నేహితులై ఒక్కటిగా కలిసి పెరిగారు. రాజ్యంలోని వారంతా వాళ్ళందరి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ఆ 5గురిని ఒకే పేరుతో ముచ్చటగా వరప్రసాదులని పిలవసాగారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.